హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారములండి. సౌండ్ క్లియర్గా వినపడుతుందో లేదో. సో ఏదైతే ఆ, అకస్మాత్తుగా ప్రమాదం జరిగిన వీడియో రాజమహేంద్రవరం నరసాపురం అంటే పాలకొల్లు క్రాస్ అయిన తర్వాత ఇంకో దూరంలో నరసాపురం ఉందనగా ఆ ప్రమాదం జరిగిందండి. సో ప్రస్తుతానికి మాత్రం చాలా క్షేమంగానే ఉన్నాను. ఈరోజే కుట్లు ఉన్నాయి కదా, సో అవి ఈరోజు పిలిపించారు. అంటే ఈరోజు డేట్ ఉండిందన్నమాట. ఈరోజు తీసేశారు కుట్లు. ఇక టాబ్లెట్స్ అవి ఇంకా ఎక్కువ టాబ్లెట్లు 1 మంత్ వరకు టాబ్లెట్స్ వినిపిస్తుందా మీకు? అప్ టు 1 మంత్ వరకు టాబ్లెట్స్, తర్వాత ఆయిల్మెంట్స్ అవి రాసిచ్చారు డాక్టర్ గారు. సో అవి యూజ్ చేయాలి అన్నారు. తర్వాత వచ్చేసి ఏదైనా కొద్దిపాటి దూరం అలా ఇలా బస్సు జర్నీ చేయవచ్చా అని అడిగాను డాక్టర్ గారితో. వాళ్ళు లేదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అవి ఎక్కడైతే కుట్లు వేసి ఉన్నారో అది మళ్ళీ మళ్ళీ ఏదన్నా అక్కడ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో అందుకోసం మీరేమీ మీరేమీ బాధపడకూడదండి. సో ఇంకా నా పని అయిపోయింది, ఇంకా ఎందుకు అని అలా కాకుండా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో. అన్సబ్స్క్రైబ్ చేసుకోబాకండి. ఎందుకంటే కంటిన్యూ మీకు మాత్రము ఏ విధంగా అయితే మొదటి నుంచి ఈ బస్ జర్నీస్ ప్రతి 3 డేస్కి ఒకసారి నేను రిలీజ్ చేస్తున్నానండి. ఆ విధంగా మీరు చూస్తున్నారు. ఆదరణ కూడా మీ సైడ్ నుంచి మంచి ఆదరణ జరుగుతుంది. సో అందుకోసమే నేను ఇప్పుడు కొద్దిగా అట్లా అంటే ఇంకా మెడిసిన్ వేసుకోలేదు. సో మెడిసిన్ వేసుకోకముందే మన సబ్స్క్రైబర్లతోటి మాట్లాడదామని ఆలోచన తట్టింటే అలా వీడియో చేస్తున్నానండి. విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే ప్రతి 3 రోజులకు ఒకసారి నా ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ అవుతుంది కదా, సో అదేవిధంగా మీకు అవుతుందండి. మీరు మీరు ఎటువంటి అంటే మీరు నెగిటివ్గా ఆలోచించి అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు మీకు. కాకపోతే 1 మంత్ అంటే 1 మంత్ ఉండదు, కానీ అట్లీస్ట్ ఒక 10 to 15 డేస్ బెడ్ రెస్ట్ అనేది కావాలి. ప్రస్తుతానికైతే నడుస్తున్నాను కానీ కింద కూర్చోలేకపోతున్నాను. ఒకవేళ ఇప్పుడు కుర్చీలో ఉన్నాను కదా, ఒక్కసారిగా లేలేమన్నమాట. ఆ విధంగా లేకూడదు కూడా అన్నారు వాళ్ళు. ప్రెజర్ అనేది ఒక్కసారిగా లేచినప్పుడు కానీ ఒకసారి కూర్చున్నప్పుడు ఒక్కసారి హఠాత్తుగా అలా చేయడం వల్ల ప్రెజర్ పడుతుంది గజ్జల్లో అని చెప్పడం జరిగింది. సో లైట్గా లేయాలి. ఆ లేచినప్పుడు కొద్దిగా ఎక్కడైతే కుట్లు పడ్డాయి కదా, అక్కడ నొప్పి అంతగా ఉండదు, కానీ కొద్దిగా నొప్పి ఉంటుంది. సో దాన్ని భరాయించాలి. ఐ థింక్ డాక్టర్స్ 1 మంత్ అన్నారు, కానీ 1 మంత్ ఏమో అవసరం ఉండదు. ఒక 15 డేస్ తర్వాత నేను మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తానండి. 15 డేస్ తర్వాత కంటిన్యూస్గా ఏ విధంగా అయితే ముందు మీరు చూస్తూ ఉన్నారు బస్ జర్నీస్, అవి కంపల్సరీగా అలా ఉంటాయి. కాకపోతే ఈ 15 డేస్ వరకు నేను ఏం చేస్తానంటే, నేను గత 5 సంవత్సరముల నుండి ట్రైన్ జర్నీస్ చేస్తున్నాను. ఆ విషయం మీకు తెలీదు. నేను ఎక్కడ కూడా వీడియోలో నేను చెప్పలేదు అన్నమాట మీతో. సో ఆల్రెడీ నేను ట్రైన్ జర్నీస్ చాలా చేసి ఉన్నాను. అవన్నీ స్టాక్ ఉన్నాయన్నమాట. అవి నేను ఆల్రెడీ నా మెయిన్ ఛానల్లో వదులుతున్నాను. అందులో కూడా నేను ప్రతి 3 డేస్కో ప్రతి 3 డేస్ అందులో కూడా నేను ట్రైన్ జర్నీస్, ట్రైన్ బ్లాగ్స్ వదులుతూ ఉంటానండి. అండ్ బస్సులో వచ్చేసి బస్ జర్నీస్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు నేనేం చేశానంటే, అందులో వచ్చేసి ఇనాయత్ ట్రైన్ వ్లాగ్స్ అండ్ ఏవైతే మీరు చూస్తున్నారో బస్సెస్, ఇవి ఇనాయత్ బస్ వ్లాగ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. సో నా మెయిన్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఇప్పుడు కొద్దిగా బస్సెస్ చేసేందుకు
ఛాన్స్ లేదు కాబట్టి నేను పోయి చేయలేను కాబట్టి ఒక 15 డేస్ వరకు అంటే ప్రతి 3 డేస్కు ఆ విధంగా వేసుకున్నా కానీ మీకు ఒక త్రీ వీడియోస్ 3 టైమ్స్ వచ్చేసి మీకు ట్రైన్ రిలేటెడ్ వీడియోస్ అనేది వస్తాయి. దయచేసి ఏ విధంగా అయితే బస్సెస్ జర్నీస్ మీరు చూస్తున్నారో అదే విధంగా స్పందిస్తారని ట్రైన్ జర్నీస్ కూడా అంటే ఈ ట్రైన్ జర్నీస్ మీకు ఇంకా కంటిన్యూస్ ఉండవండి. జస్ట్ నేను కోలుకున్నంత వరకు ఒక 15 to 20 డేస్ అంతేనండి. ఒక మీకు 3 టైమ్స్ 4 టైమ్స్ మీకు ట్రైన్ జర్నీస్ వస్తాయి. అవి కూడా నేను అంటున్నాను, కాకపోతే కన్ఫర్మేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ట్రైన్ జర్నీ ఉంటుంది. ఆ తర్వాత వేరే ఏదన్నా ఆల్రెడీ ఇంతకుముందు ఏవైతే ఇంతకుముందు చేసి పెట్టున్నామో లైక్ కొన్ని హిస్టారికల్ అవి ఉంటాయి కదా, సో అలాంటివి ఏదన్నా వేస్తాను. సో ఏది రిలీజ్ చేసినా కానీ మీరు కొద్దిగా దయచేసి నా మీద దయ ఉంచి వీడియోస్ ఇష్టం లేకపోయినా కానీ మీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే మీరంతా ఇంతవరకు ఎవరైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళంతా బస్ జర్నీస్ అలవాటు పడిన వాళ్ళే అని నాకు తెలుసు. అయినా ఇప్పుడు నేను ఎందుకు ఇవి బస్ జర్నీస్ కాకుండా వేరేటివి వెళ్తున్నానంటే యూట్యూబ్ ఏమవుతుందంటే కొద్దిగా డౌన్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనము ఆ విధంగా మనం కన్సిస్టెంట్లీగా మన వీడియో పెట్టకపోతే. సో మీరు అర్థం చేసుకోవాలని ఆ విధంగా చెప్తున్నానండి. అదే పనిగా వీడియో చేస్తున్నాను. సో మీకు బస్ జర్నీస్ అనేది ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ప్లానింగ్ ఏంటంటే పూర్తి హెల్తీ అయిపోయిన తర్వాత ఏదైతే నా దగ్గర ఈ డ్రోన్స్ అవి ఉన్నాయి కదండి, సో అవి కూడా నేను యూజ్ చేస్తాను. ప్రతి బస్ స్టాండ్ అందు డ్రోన్ షాట్స్ తీసి కూడా మీకు ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో విధంగా చేయడం కూడా చేస్తానండి. ఇప్పుడు లాస్ట్ వీడియో రాజమహేంద్రవరము నర్సాపూరు జర్నీ నేను ఎవరికి ఇంకా నేను ఈరోజే హాస్పిటల్ నుండి పోయి కుట్లు చేసుకొని వచ్చాము. సో రిప్లై కూడా ఇవ్వలేదండి ప్రతి ఒక్కరికి. చాలా క్షమించాలి. రిప్లై యాక్చువల్లీ నేను ప్రతి ఒక్క వీడియోకు అటు ట్రైన్ జర్నీస్ అయితేనేమి ఇటు బస్ జర్నీస్ అయితేనేమి నేను కంపల్సరీగా ఏదైనా కామెంట్ చూస్తూ ఉండలేను అనమాట. ప్రతి ఒక్క కామెంట్కు నేను జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కేవలం ఈ ఒక్క వీడియోకు మాత్రమే ఇవ్వలేకపోయాను, ఎందుకంటే కుర్చీలో కూర్చోకూడదు డాక్టర్ చెప్పారు. సో ఈరోజే ఇలా కూర్చొని ఈ విధంగా కేవలం పండుకొని ఉండాలన్న. ఎందుకంటే కూర్చున్నా కానీ కింద కూర్చున్నా కానీ ప్రెజర్ పడుతుంది అక్కడ హెవీగా గజ్జల్లో అని చెప్పడం జరిగింది. సో ఇందులో వచ్చేసి కొంతమంది చాలా దగ్గర ఫ్యాన్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయినా కానీ మనకు కేవలం వచ్చేసి 13 మంది, అంటే ఈ 13 మంది ఎక్కువగా నాతో దగ్గరగా ఉండడము, ఎక్కువ కామెంట్స్ చేయడము. ఆ విధంగా కోనూరి ఓం ప్రకాష్ గారు వాళ్ళు కూడా పాపం చాలా బాధపడ్డారు. అన్న మొన్నే చెప్పాను ఈ పల్లె వెలుగుల ఎక్స్ప్రెస్ బస్సులు వద్దు, కొంచెం జాగ్రత్తగా జర్నీలు చేయండి అని. సో థ్యాంక్ యూ కోకునూరి ఓం ప్రకాష్ గారు, ధన్యవాదాలు. మీరు నా బాధను మీరు అర్థం చేసుకొని ఈ విధంగా మీరు కామెంట్ ఇచ్చారు. డెఫినెట్లీగా మీకు పదే చెప్తున్నాను. సో నెక్స్ట్ ట్రైన్కి సంబంధించిన జర్నీ ఉంటుందండి. మీకు ఇష్టం ఉండదు ట్రైన్ జర్నీస్ నాకు తెలుసు, కొద్దిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి శంకర్ భవానీ గారు, నమస్తే శంకర్ భవానీ గారు, క్షేమంగా ఉన్నారు కదా? సో వీళ్ళు కూడా గెట్ వెల్ సూన్ అన్న, తొందరగా మీరు కోలుకోవాలని మన శంకర్ భవానీ గారు కూడా అంటున్నారు. నమస్తే శంకర్ భవానీ గారు, వీడియోస్ కొద్దిగా ఆదరించండి, వీలైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేస్తే ఇంకా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే మేము ఈ బస్ జర్నీ ఛానల్ లాంచ్ చేశాము. లాంచ్ చేసినప్పటి నుంచి చాలా బాగానే ఉందండి, బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగుంది. లైక్స్, కామెంట్స్, వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ శంకర్ భవానీ గారు. ఇంకా ఇంతకన్నా
ఎక్కువ ఏం మాట్లాడలేను. తర్వాత వచ్చేసి మన నగరి సుదర్శన్, మన నగరి సుదర్శన్ గారు కూడా వాళ్ళు కూడా కామెంట్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం చాలా జాగ్రత్త అండి అని. చాలా బాధాకరంగా ఉంది మీ యొక్క ఈ జర్నీలో జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి అని కూడా వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. నమస్కారం నగరి సుదర్శన్ గారు. వచ్చే వచ్చే ట్రైన్ జర్నీ ఉంటుందండి. కాస్త మీకు ఇంట్రెస్ట్ ఉండదు ట్రైన్ జర్నీ అనేది, అయినా కానీ నా కోసం కొద్దిగా చూస్తే వ్యూస్ అనేది వస్తాయండి. అందులో ఇంకో విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. ట్రైన్ జర్నీస్ ఏదో అందరూ చేసినట్లుగా ఉండదండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది నేను చేసే ఈ ఒక్క ట్రైన్ జర్నీసే కాదు, ఈ ఛానల్లో నా మెయిన్ ఛానల్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ చాలా నేను అంతా టైప్ చేసి పెడతానన్నమాట. అంటే క్రాసింగ్ ట్రైను ఏది, అది ఎంత డిలే, ఏ స్టేషన్లో, అండ్ మనం ప్రయాణించే ట్రైన్ ఎక్కడికి చేరుకుంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఇప్పుడు ఉన్నాము అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అక్కడ టైపింగ్ చేసి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఆ విధంగా ఎవరు చేయరు. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తారు, లేకపోతే వాయిస్ ఇస్తారు, మెయిన్లీ వదిలిపెట్టేస్తారు ఛానల్లో. కానీ నేను చాలా ఇంట్రెస్ట్గా చాలా టైం తీసుకొని చేస్తానండి. ఒకసారి మీరు వెళ్ళి చూడండి నా మెయిన్ ఛానల్. అందులో వచ్చేసి ఇనాయత్ ట్రైన్ జర్నీస్. సేమ్ ఈ ఛానల్ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ బస్సు ఉంటుంది, అక్కడ ట్రైన్ అని ఉంటుందండి. ఆ తర్వాత మన భాస్కర్ ప్రసాద్ గారు. నమస్తే భాస్కర్ ప్రసాద్ గారు, 2 చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నాను. మీరు కూడా చాలా మీరంతా బాగా అప్పుడప్పుడు కామెంట్ చేసేవాళ్ళే. ఇంకా ఇంకా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళు కామెంట్ కేవలం ఒక 13 మెంబర్స్ చేసి ఉన్నారండి. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి తొందరగా మీ ముందు ఉంటానండి. తొందరగానే చాలామంది లైక్ రెడ్డెప్ప మొదటి నుంచి వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నా నుండి, బెంగళూరు నుండి కడప వరకు జర్నీ, బస్ జర్నీ చేయమని. సో ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయండి. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే ఒక 15 to 20 days వెయిట్ చేయండి. కొద్దిగా కనీసం నా కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. ఇంకా ఏదోలే అయిపోయిందిలే, ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకా మనసు మార్చుకొని ఉంటాడు, వీళ్ళ పెద్దలు కూడా ఇంకా బెదిరిస్తూ ఉంటారు, అది ఇది ఇంకా మానేస్తాడులే అని అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే మీరే నా ప్రాణము. మీకోసమే నేను గత 5 అంటే మీరు ఈ మధ్యనే కానీ గత 5 సంవత్సరాల నుంచి పైనుంచి నేను ఇందులో ఉన్నానండి. మోర్ దాన్ 800 ట్రైన్ జర్నీస్ నేను మొత్తం మన భారతదేశంలోనే అన్ని ట్రైన్ జర్నీస్ నేను చేసి ఉన్నానండి. సో ఆ విధంగా చాలా సంవత్సరాల నుండి మీతో ఆ విధంగా అనుబంధం కల్పించుకొని ఉన్నానండి. సో అదేనండి. తర్వాత వచ్చేసి రవితేజ అనే సార్ వచ్చేసి వీళ్ళు చాలా ఓల్డ్ మన సబ్స్క్రైబర్స్. మన ట్రైన్ జర్నీస్ నుండి వీళ్ళు కంప్లీట్ అక్కడ కూడా వీళ్ళు కామెంట్ చేస్తుంటారు ట్రైన్ జర్నీస్లో, అండ్ ఇక్కడ బస్ జర్నీస్లో కూడా ఈ విధంగా మన సార్ కనుక్కున్నారు. బస్ జర్నీ నేను ఛానల్ ఓపెన్ చేయడం, సో అప్పటి నుంచి కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఎంత పని జరిగిపోయిందండి, చాలా జాగ్రత్త అని వీళ్ళు అంటున్నారు. రవితేజ గారు, నమస్తే రవితేజ గారు. ఇప్పుడు కొద్దిగా కోలుకున్నానండి, క్షేమంగానే ఉన్నాను. కుట్లు మాత్రము తీసేశారు, మెడిసిన్ ఇచ్చారు. సో ఆ మెడిసిన్ అనేది ఇంకా ఈ రోజు నుంచి 1 month వరకు మనం అవి తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి గోబీ రైల్ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. వాళ్ళు ఏంది బ్రో జాగ్రత్త బ్రో జర్నీస్లో అని. నేను జాగ్రత్తగానే, ఎవరు కూడా జాగ్రత్తగానే ఉంటారు గోబీ గారు, కానీ ఒక్కొక్కసారి ఆ విధంగా జరిగిపోతుంది. ఎందుకంటే బస్సులు కదా, ట్రైన్ కాదు. బస్సులు ఒక్కసారిగా హఠాత్తుగా బ్రేక్. నేను అలా నిలబడుకోవడము, నేను అసలు
ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రేకు వేస్తారు డ్రైవర్ గారు అని. అది అలా జరిగిపోయింది. నేను ఎందుకు లేచానంటే సీట్లోనండి. నేను అదే ఒక ఒక బాల్యంత నిండు గర్భిణి. సో ఎవరో ఆమెకు సీట్ ఇవ్వలేదు. ఆమె కూడా అడగలేకపోతుంది, ఎందుకంటే మొత్తం క్రౌడ్ బస్ అంతా. సో నాకెందుకో మనసు చలించింది. సో ఆమె కూర్చోబెడదామని ఎందుకో ఆ రాజమండ్రి నుండి కూర్చొని వస్తున్నాను కదా. సో కొద్దిసేపు లేస్తే ఏమైంది, ఇంకా దగ్గరే కదా, ఇంకా పా నరసాపురం లేస్తే బాగుంటుంది కదా, ఈ తుమ్మిర్లు లేకుండా ఉంటాయి కాళ్ళు అని నేను అలా అలా లేచి ఆమె ముందు పిలిచాను. తర్వాత ఎప్పుడైతే లేచానో ఒక్కసారిగా హఠాత్ బ్రేకు. అక్కడ నేను పట్టుకునేదానికి ఏమీ లేదు. ఆ విధంగా అయింది గోబీ రైల్ గారు. సో మీతో విన్నపం ఏంటంటే గోబీ రైల్ గారు, సో వీడియో వేరే ట్రైన్ వీడియో వస్తుంది, లైక్ ధర్మవరం నుండి తిరుపతి. సో చూస్తారని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఒక మనకు అంటే సింక్ అంటే బస్ జర్నీకు సింక్ అయ్యే వీడియోస్ మాత్రం ఉండవు. వేరే ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. సో గ్యాప్ రాకుండా ఉండాలని ప్రతి 3 డేస్కు ఏదో ఒకటి రిలీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నానండి. సో మీరంతా కలిసి షేర్ చేస్తారని, తొందరలోనే మన వీడియో మానిటైజ్ అయితే సో ఇంకా బాగా డ్రోన్ షాట్స్ అవి కూడా మనం చేసేదానికి కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది గోబీ రైల్ గారు. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదో పేరు ఉంది ఇక్కడ, అచ్యుత. నమస్తే అచ్యుత గారు, ఎలా ఉన్నారు? వినాయత్ గారు మీరు చాలా జాగ్రత్త అని అంటున్నారు. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నానండి. టాబ్లెట్స్ మాత్రం ఈ రోజు నుంచి, అంటే మొదటి నుంచి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను, అవి అయిపోయాయి. సో ఈ రోజు నుంచి మళ్ళీ వేరే టాబ్లెట్స్ ఇచ్చారు. సో అవి 1 మంత్ యూజ్ చేయాలి. కానీ నేను 1 మంత్ లేదండి, ఒక 15-20 డేస్ రికవర్ అవుతాను. కొద్దిగా నడవగలిగే అది అవుతాను. కొద్దిగా నడుస్తూ నొప్పులు లేకుండా మనం నడవచ్చులే, బస్సు ఎక్కచ్చులే అనే ధైర్యం కలిగినప్పుడు నేను డెఫినెట్లీగా మళ్ళీ మీ ముందు ఉంటానండి. డెఫినెట్లీగా తప్పకుండా ఉంటానండి. సో మీరు మాత్రము మీ సహనాన్ని ఏమాత్రం మీరు కోల్పోకుండా నా ఛానల్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అచ్యుత గారు. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాము. హాయ్ రాము, ఎలా ఉన్నారు? తర్వాత సంతోష్, ఎలా ఉన్నారు సంతోష్ గారు? సంతోష్ కూడా వీళ్ళు ఛానల్లో పెట్టిన మొదటి నుంచి వీళ్ళు మాత్రము కామెంట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా ఇప్పుడు కూడా మొదటి నుంచి గురువుగారు అని అంటుంటారు. మరి వీళ్ళు బాగున్నాను సంతోష్ గారు. డెఫినెట్లీగా మీరు మాత్రం మీ సహనాన్ని మాత్రము మీరు ఏమాత్రం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. నేను డెఫినెట్లీగా మళ్ళీ ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ నేను నా బస్ జర్నీ తీసుకొని మీ ముందు వస్తానండి. డెఫినెట్లీగా మీరు మాత్రం ఎదురు చూస్తూ ఉండండి. డెఫినెట్లీగా నా కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. సో ఈలోపు వేరే వీడియోస్ వస్తుంటాయి, గ్యాప్ ఉండదు. ప్రతి 3 డేస్కి ఏదో ఒకటి వస్తుంది. అవి మీరు చూడాలని నేను అదే పని నేను వీడియోస్ చేస్తున్నాను సార్. తర్వాత వచ్చేసి రెడ్డప్ప. హాయ్ రెడ్డప్ప, ఎలా ఉన్నారు రెడ్డప్ప గారు? రెడ్డప్ప గారు వచ్చేసి, అన్నగారు మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలన్న. పాపం వీళ్ళు కూడా యాక్చువల్లీ వీళ్ళు కామెంట్ వచ్చేసి బస్ జర్నీ గురించే ఉంటుంది, ఇంకేం ఉండదు. బస్ జర్నీ గురించే అన్నయ్య, ఆ బస్ జర్నీ అంటే బెంగళూరు నుండి కడప బస్సు ఉంది, ఆ బస్సు చేయమని అంటుంటారు వీళ్ళు. కానీ ఈసారి మాత్రం అలా చదివేదానికి లేదు. నా ఆరోగ్యం గురించి వాళ్ళు మెసేజ్ పెట్టారు. మీరు మాత్రం రెడ్డప్ప గారు మీరు ఏమాత్రం మీ చిన్న మనసు చేసుకోకుండా ధైర్యంగా ఎదురు చూస్తూనండి. డెఫినెట్లీగా మీ బస్ జర్నీ వస్తుంది. కాకపోతే ముందు రాదండి, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెంగళూరు చేరుకోవాలి.
ఆ తర్వాత బెంగళూరు నుండి కడపకు మీరు చెప్పిన బస్సు నేను జర్నీ చేయాలి. సో లాంగ్ అవుతుంది. మొట్టమొదట్లో జర్నీ స్టార్ట్ కూడా ఏదైనా మధ్యలో నొప్పులు అవి కలిగితే కష్టం కదా రెడ్డప్ప గారు. ముందు కొన్ని అంటే కంటిన్యూ గ్యాప్ రాకుండా కంటిన్యూ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. సో నేను 15 లేదా 20 రోజుల తర్వాత బస్ జర్నీస్ ఉంటాయి. కానీ మీరు చెప్పిన బస్ జర్నీ అనేది ఉండదు. అది కొద్దిగా ఒక 2-3 బస్ జర్నీస్ ఇక్కడ లోకల్ బస్ జర్నీస్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలుస్తుంది, ఓ నేను ఇంకా లాంగ్ జర్నీ అంటే లాంగ్ జర్నీ బస్సులో ఇవి కూడా నేను చేయొచ్చు అనే ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు నేను డెఫినెట్లీగా ఒకవేళ మీరు ఏదన్నా నా మీద కోపంతో అలిగిపోయినా కానీ రెడ్డప్ప గారు నో ప్రాబ్లం, మీరు అలిగినా నో ప్రాబ్లం. కానీ నేను మాత్రం మీరు చెప్పిన బస్సు మాత్రం నేను మాత్రం డెఫినెట్గా చేస్తానండి, డెఫినెట్గా చేస్తాను. కాకపోతే కొద్దిగా టైం అనేది నాకు మీరు కేటాయించవలసిందిగా నేను కోరుకుంటున్నాను రెడ్డప్ప గారు. తర్వాత వచ్చేసి జగదీష్ రైల్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు కూడా కంటిన్యూ ప్రతి ఒక్క వీడియో కింద వీళ్ళ కామెంట్ ఉంటుందండి. సో వీళ్ళు కూడా నా మంచి గురించి వీళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారండి మన జగదీష్ రైల్ అనేవాళ్ళు. తర్వాత వచ్చేసి ప్రదీప్, వీళ్ళు ఏం లేదండి. తర్వాత వచ్చేసి కిషోర్ కార్ రెంటల్. సో వీళ్ళు ఈ మధ్యనే కొత్తగా వీళ్ళు కామెంట్ చేశారు, అన్న నీ హెల్త్ జాగ్రత్త అని చేశారు. సో అందరికీ ఒకటే నా మనవి అండి, ప్రతి ఒక్కరూ నేను ఏదో ఇలా అయిపోయాను అలా అయిపోయాను ఇంకా నేను బస్ జర్నీస్ చేయలేను అని ఏమాత్రం మీరు 15 రోజులు 20 రోజుల తర్వాత డెఫినెట్లీగా మీరు ఈ ఛానల్లో బస్ జర్నీ మళ్ళీ చూస్తారండి. సో ఈలోపు వేరే ఏ వీడియో వచ్చినా కానీ ట్రైన్ జర్నీ అయితేనేమి, లేకపోతే ఏదైనా ఒక సిటీ గురించి ఏదన్నా అంటే ఆల్రెడీ కొన్ని బాంబే సిటీ అవి కొన్ని చేసి ఉన్నాను. బాంబే అంట, కల్కట్టా అంట, ఆ తర్వాత వచ్చేసి అలాంటి కొన్ని పెద్ద పెద్ద నగరాలు అవి చేసి ఉన్నాను. అవి నేను దేంట్లో కూడా పెట్టలేదు అన్నమాట. సో అవి లేకపోతే గుర్రంకొండ తెలుసు కదా, గుర్రంకొండ. సో గుర్రంకొండ పైకి ఎక్కాను అనమాట, పూర్తిగా పైకి ఎక్కి అక్కడ డ్రోన్ షాట్ కూడా తీశాను. మేబీ రిలీజ్ చేస్తే అది రిలీజ్ చేస్తానండి. గుర్రంకొండ అనేది ఎక్కడుందంటే మన మదనపల్లి బిఫోర్ అక్కడ ఉందండి. సో అదే అండి. సో మీరు మాత్రం ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు అన్న. ఓకే అన్న. సో డెఫినెట్లీగా మళ్ళీ మీట్ అవుతాను మీతో చాలా సంతోషంతో. ఈసారి చేసే బస్ జర్నీస్ ఇంకా బాగుంటాయండి. ఇంకా నేను ఎందుకంటే ఈ విధంగా మీరు కంటిన్యూ చూస్తూ పోతే తొందరలోనే మానిటైజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు ఇంకా ధైర్యము, తర్వాత ఇంకా చేయాలనే ఒక సంతోషము అవన్నీ ఉంటాయి కాబట్టి, సో అప్పుడు ఇంకా బాగా మీకు ఇంకా అర్థమయ్యేలా ప్రతిదీ డీటెయిల్గా మీకు ఇవ్వడము, తర్వాత వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి వచ్చేసి మీకు డ్రోన్ షాట్ రూపంలో కూడా చూపించడం కూడా జరుగుతుందని మీతో ఈ విధంగా నేను ఓకే అండి. ఓకే, బాయ్, సీ యూ, టేక్ కేర్.